రోజా గారి గురించి ఒక వీడియో దొరికిందండి నాకు. ఆ వీడియో చూస్తే అసలు ఈవిడేంటి, ఈవిడ విధానం ఏంటి అనేది మీకు కూడా అర్థమైపోద్ది. జనం అందరూ అసహించుకుంటారండి ఇలాంటి ఆడవాళ్ళని. ఇది దాదాపుగా 8 సంవత్సరాల క్రితం ఆంధ్ర అసెంబ్లీలో జరిగిన సన్నివేశం. దేనికో ఒక వాదన జరుగుతుంది. వైసీపీ నాయకులందరూ కూడా పోడియం దగ్గరికి, స్పీకర్ పోడియం దగ్గరికి వస్తారు. అక్కడ మగవాళ్ళందరూ బాగానే ఉన్నారు, మగవాళ్ళందరూ నిలబడి ఉన్నారు. కానీ రోజా గారు చేసే వెకిలి చేష్టలు, అప్పటికే ఆవిడ ఒక ఎమ్మెల్యే, ఆవిడ చేస్తున్న ఆ జుగుప్సాకరమైన చేష్టలో ఒక్కసారి మీరు చూడండి. అసలు ఈవిడ క్యారెక్టర్ ఏంటి అనేది అర్థమవుతుంది మీకు. నా కాలు గోటు కూడా సరిపోవంటుంది. ఎవరన్నా అక్కడ మరి పెద్ద పెద్దలు అందరూ కూర్చుని ఉన్నారు, తెలుగుదేశం నాయకులు. ఈవిడ కాలు గోరికి సరిపోరంటే ఎదుటోళ్ళు. ఏమ్మా ఏం సాధించావు నువ్వు, ఏం బ్రతుకు గొప్పగా బతికొచ్చావు నువ్వు, ఏ ప్రొఫెషన్, ఏ సైంటిస్టు నువ్వు, భారతదేశం కోసం ఏం చేసి వచ్చావు? సినిమాల్లో నటించే కదా వచ్చావు, అశ్లీలంగా డ్యాన్స్లు వేసే కదా వచ్చావు. నీ కాలు గోటికి సరిపోవటం ఏంటి? ఒకసారి చూడండి. ఆవిడే అలా రెచ్చగొట్టి ఆ గొడవ ఎంత పెద్దది చేసిందో రోజున అసెంబ్లీలో. ఇలా పెరగటం కాదు, బుర్ర పెరగాలంటుంది. అక్కేదో సన్నగా మెరుపు తీగలాగా ఉన్నట్టు 2 గేదెలను పక్క నిలబెడితే ఆ 2 కలిపితే చుట్టుకొలత ఎంత వస్తుందో అంత ఉంటుంది ఈవిడ సైజు గురించి ఎదుటోళ్ళు మళ్ళీ విమర్శిస్తూ మాట్లాడుతుంది. అక్కడ ఉన్న మగవాళ్ళు అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏ ఒక్కడు ఇలా మాట్లాడలే. కానీ ఈవిడ మాత్రం ఇంత ఓవర్గా, ఇంత లేకిగా బిహేవ్ చేయడానికి ఏంటంటే కారణం ఏంటి? ఏంటి ఆ చేష్టలకు అర్థం ఏంటి ఒకసారి ఆలోచించండి. ఇలాంటి లేకి మనుషులు, ఇలాంటి దిగజారుడు మనుషులు ఈరోజు మనకి ఎమ్మెల్యేలు, మంత్రులు. మరి ఇలాంటి వాళ్ళకి కష్టంలో ఉన్న మహిళ ఆ కష్టం ఎలా తెలుస్తుంది? ఆ కష్టాన్ని అవును నేను కూడా సాటి మహిళలు అనే విషయం ఎలా తెలుస్తుంది? అమ్మ రోజా, మీ ఆయనకిలాగా చెక్కులు ఇచ్చి డబ్బులు ఇవ్వకుండా ఎగదొప్పటం వల్ల చెక్ బౌన్స్ కేసులు ఆయన జైలుకి వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పుడు కేసు ఫ్రేమ్ చేసి ఆయన ఉంటే 2024లో గెలవననే భయంతో ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పుడు కేసుతో జైలుకి పంపించాడు. ఆ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడానికి, నీ భర్త జైలుకి వెళ్ళడానికి చాలా తేడా ఉంది. చూడండి ఎంత నీచంగా బిహేవ్ చేస్తుందో. మనం మామూలు బజార్లోనూ రోడ్డు పక్కన చాలామందిని చూస్తూ ఉంటాం, వాళ్ళు కొంచెం తేడాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకన్నా మించిపోయి బిహేవ్ చేస్తుంది ఇక్కడ ఇవిడి. అలా చెప్పడానికి నాకే చిరగా అదొక అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్కి దేవాలయం లాంటి సభ, శాసనసభ. అలాంటి శాసనసభలో ఈవిడి చేస్తున్న ఈ లేకి చేష్టలు ఒకసారి చూడండి. వీళ్ళందరూ బాగానే ఉన్నారు. ఇక పక్కన 2 మహిళలు ఉన్నారు. ఈవిడ గిడ్డి యశ్వర్ గారు అనుకుంటా. ఆ మహిళలందరూ ఎంత హుందాగా ఉన్నారు. ఇగో పుష్ప శ్రీవాణి గారు ఉన్నారు ఇక్కడే. వాళ్ళందరూ ఎంత హుందాగా ఉన్నారండి. మహిళలు అంటే అలా ఉంటే కదా గౌరవం వస్తుంది. ఇలా లేకిగా, ఇలా గొడవలు పడుతూ, ఇలా ఎదుటోళ్ళు తిడుతూ, కాలు కొడి సరిపోలేదు ఇలా అంటుంటే, అలా ఎగిరెగిరి పడిపోతుంటే, అమ్మ నీ బతికేంటమ్మా అని ఖచ్చితంగా ఎదుటోళ్ళ నుంచి ఆ ప్రశ్న వస్తుంది కదా. నువ్వు ఏమి గొప్పగా బతికేసి వచ్చేసావు ఇక్కడికి అందరినీ అనడానికి? అసలు నీ బతికేంటి వెనకాల చూసుకుంటే, నువ్వు తీసిన వీడియోలు, నువ్వు చేసిన పాటలు, నువ్వు చేసిన సీన్లు అవన్నీ బయట పెడితే ఎంత నీచంగా ఉంటాయి. రోజా, ఒకసారి మనం ఎవరి గురించి మాట్లాడేటప్పుడు, ఎవరినైనా విమర్శించేటప్పుడు మన స్థాయి ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చావు? అసలు చిన్న చిన్న సినిమాల్లో క్యారెక్టర్లు వేసుకుంటూ, లేకి క్యారెక్టర్లు, మళ్ళీ లేకి క్యారెక్టర్లో, బి గ్రేడ్ క్యారెక్టర్లో అశ్లీలమైన క్యారెక్టర్లు వేసుకుంటూ నువ్వు పైకి వచ్చిన దానివి అంటే నీ ప్రొఫెషన్ అంటావు. కానీ నీలాగే హీరోయిన్లు చాలామంది, సావిత్రి గారు కానీ, సౌందర్య గారు కానీ, నిత్య మేనన్ గారు, వీళ్ళందరూ కూడా నీలాగే హీరోయిన్లు. మరి వీళ్ళందరూ నీలాగా ఆ లేకి క్యారెక్టర్లు వేయలేదు, అశ్లీలమైన పాత్రలు పోషించలేదు. అయినా ఓకే, అక్కడి నుంచి వచ్చావు నువ్వు. అక్కడి నుంచి వచ్చేదో నీ సుడి తిరిగింది. చంద్రబాబు నాయుడు గారి దయవల్ల రాజకీయాల్లోకి వచ్చావు, ఓ మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నావు. తద్వారా అక్కడి నుంచి నువ్వు మళ్ళీ జగన్ రెడ్డి గారి దగ్గర జంప్ అయ్యావు. కరెక్ట్గా ఈయన క్రిమినల్ మైండ్కి, నీ కన్నింగ్ మైండ్కి తోడయింది. అయితే రోజా గారి గురించి ఒక వీడియో దొరికిందండి నాకు. ఆ వీడియో చూస్తే అసలు ఈవిడేంటి, ఈవిడ విధానం ఏంటి అనేది మీకు కూడా అర్థమైపోద్ది. జనం అందరూ అసహించుకుంటారండి ఇలాంటి ఆడవాళ్ళని. ఇది దాదాపుగా 8 సంవత్సరాల క్రితం ఆంధ్ర అసెంబ్లీలో జరిగిన సన్నివేశం. దేనికో ఒక వాదన జరుగుతుంది. వైసీపీ నాయకులందరూ కూడా పోడియం దగ్గరికి, స్పీకర్ పోడియం దగ్గరికి వస్తారు. అక్కడ మగవాళ్ళందరూ బాగానే ఉన్నారు, మగవాళ్ళందరూ నిలబడి ఉన్నారు. కానీ రోజా గారు చేసే వెకిలి చేష్టలు, అప్పటికే ఆవిడ ఒక ఎమ్మెల్యే,
ఆవిడ చేస్తున్న ఆ జుగుప్సాకరమైన చేష్టలో ఒక్కసారి మీరు చూడండి, అసలు ఈవిడ క్యారెక్టర్ ఏంటి అనేది అర్థమవుతుంది మీకు. నా కాలు గోటు కూడా సరిపోవంటుంది. ఎవరన్నా అక్కడ మరి పెద్ద పెద్దలు అందరూ కూర్చుని ఉన్నారు, తెలుగుదేశం నాయకులు. ఈవిడ కాలి గోరికి సరిపోరంటే ఎదుటోళ్ళు. ఏమ్మా ఏం సాధించావు నువ్వు, ఏం బ్రతుకు గొప్పగా బతికొచ్చావు నువ్వు, ఏ ప్రొఫెషన్, ఏ సైంటిస్టు నువ్వు, భారతదేశం కోసం ఏం చేసి వచ్చావు, సినిమాల్లో నటించే కదా వచ్చావు, అశ్లీలంగా డ్యాన్స్లు వేసే కదా వచ్చావు, నీ కాలి గోటికి సరిపోవటం ఏంటి. ఒకసారి చూడండి, ఆవిడే అలా రెచ్చగొట్టి ఆ గొడవ ఎంత పెద్దది చేసిందో ఆ రోజున అసెంబ్లీలో. ఇలా పెరగటం కాదు, బుర్ర పెరగాలంటుంది. అక్కేదో సన్నగా మెరుపు తీగలాగా ఉన్నట్టు 2 గేదెలను పక్కపక్క నిలబెడితే ఆ 2 కలిపితే చుట్టుకొలత ఎంత వస్తుందో అంత ఉంటుంది ఈవిడ సైజు గురించి ఎదుటోళ్ళు మళ్ళీ విమర్శిస్తూ మాట్లాడుతుంది. అక్కడ ఉన్న మగవాళ్ళు అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏ ఒక్కడు ఇలా మాట్లాడలే. కానీ ఈవిడ మాత్రం ఇంత ఓవర్గా, ఇంత లేకిగా బిహేవ్ చేయడానికి ఏంటంటే కారణం ఏంటి? ఏంటి ఆ చేష్టలకు అర్థం ఏంటి ఒకసారి ఆలోచించండి. ఇలాంటి లేకి మనుషులు, ఇలాంటి దిగజారుడు మనుషులు ఈ రోజున మనకి ఎమ్మెల్యేలు, మంత్రులు. మరి ఇలాంటి వాళ్ళకి కష్టంలో ఉన్న మహిళ ఆ కష్టం ఎలా తెలుస్తుంది? ఆ కష్టాన్ని అవును నేను కూడా సాటి మహిళలు అనే విషయం ఎలా తెలుస్తుంది? అమ్మ రోజా, మీ ఆయనకిలాగా చెక్కులు ఇచ్చి డబ్బులు ఇవ్వకుండా ఎగదొప్పటం వల్ల చెక్ బౌన్స్ కేసులు ఆయన జైలుకి వెళ్ళలేదు చంద్రబాబు నాయుడు గారు. ఒక తప్పుడు కేసు ఫ్రేమ్ చేసి ఆయన ఉంటే 2024లో గెలవననే భయంతో ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పుడు కేసుతో జైలుకి పంపించాడు. ఆ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడానికి, నీ భర్త జైలుకి వెళ్ళడానికి చాలా తేడా ఉంది. చూడండి ఎంత నీచంగా బిహేవ్ చేస్తుందో. మనం మామూలు బజార్లోను రోడ్డు పక్కన చాలామందిని చూస్తూ ఉంటాం, వాళ్ళు కొంచెం తేడాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకన్నా మించిపోయి బిహేవ్ చేస్తుంది ఇక్కడ ఇవిడి. అలా చెప్పడానికి నాకే చిరగా అదొక అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్కి దేవాలయం లాంటి ఆ సభ, శాసనసభ. అలాంటి శాసనసభలో ఈవిడి చేస్తున్న ఈ లేకి చేష్టలు ఒకసారి చూడండి. వీళ్ళందరూ బాగానే ఉన్నారు, ఇక పక్కన 2 మహిళలు ఉన్నారు. ఈవిడ గిడ్డి యశ్వర్ గారు అనుకుంటా. ఆ మహిళలందరూ ఎంత హుందాగా ఉన్నారు. ఇగో పుష్ప శ్రీవాణి గారు ఉన్నారు ఇక్కడే. వాళ్ళందరూ ఎంత హుందాగా ఉన్నారండి. మహిళలు అంటే అలా ఉంటే కదా గౌరవం వస్తుంది. ఇలా లేకిగా, ఇలా గొడవలు పడుతూ, ఇలా ఎదుటోళ్ళు తిడుతూ, కాలు కొడి సరిపోలేదు ఇలా అంటుంటే, అలా ఎగిరెగిరి పడిపోతుంటే, అమ్మ నీ బతికేంటమ్మా అని ఖచ్చితంగా ఎదుటోళ్ళ నుంచి ఆ ప్రశ్న వస్తుంది కదా. నువ్వు ఏమి గొప్పగా బతికేసి వచ్చేసావు ఇక్కడికి అందరినీ అనడానికి? అసలు నీ బతికేంటి వెనకాల చూసుకుంటే, నువ్వు తీసిన వీడియోలు, నువ్వు చేసిన పాటలు, నువ్వు చేసిన సీన్లు అవన్నీ బయట పెడితే ఎంత నీచంగా ఉంటాయి. రోజా, ఒకసారి మనం ఎవరి గురించి మాట్లాడేటప్పుడు, ఎవరినైనా విమర్శించేటప్పుడు మన స్థాయి ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చావు? అసలు చిన్న చిన్న సినిమాల్లో క్యారెక్టర్లు వేసుకుంటూ, లేకి క్యారెక్టర్లు, మళ్ళీ లేకి క్యారెక్టర్లో, బి గ్రేడ్ క్యారెక్టర్లో అశ్లీలమైన క్యారెక్టర్లు వేసుకుంటూ నువ్వు పైకి వచ్చిన దానివి. అంటే నీ ప్రొఫెషన్ అంటావు. కానీ నీలాగే హీరోయిన్లు చాలామంది, సావిత్రి గారు కానీ, సౌందర్య గారు కానీ, నిత్య మేనన్ గారు, వీళ్ళందరూ కూడా నీలాగే హీరోయిన్లు. మరి వీళ్ళందరూ నీలాగా ఆ లేకి క్యారెక్టర్లు వేయలేదు, అశ్లీలమైన పాత్రలు పోషించలేదు. అయినా ఓకే, అక్కడి నుంచి వచ్చావు నువ్వు. అక్కడి నుంచి వచ్చేదో నీ సుడి తిరిగింది. చంద్రబాబు నాయుడు గారి దయవల్ల రాజకీయాల్లోకి వచ్చావు, ఓ మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నావు. తద్వారా అక్కడి నుంచి నువ్వు మళ్ళీ జగన్ రెడ్డి గారి దగ్గర జంప్ అయ్యావు. కరెక్ట్గా ఈయన క్రిమినల్ మైండ్కి, నీ కన్నింగ్ మైండ్కి తోడయింది. అయితే ఇంత నీచంగా మాట్లాడతారా?